రోజీని యాక్సిడెంట్ చేసింది ఇక్కడే అంటే రోజీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఎవరి కోసం అమ్మా ఎతుకుతున్నావు? ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి ఇక్కడే పడుండాలి. అవునమ్మా. నువ్వు చూసావా? ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? ఇప్పుడే ఎవరో అబ్బాయి తీసుకెళ్లిపోయాడమ్మా. తీసుకెళ్లిపోయాడా? ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? టెన్షన్ గా ఉండక ఎలా ఉంటాన్రా? బ్లడ్ బ్లడ్. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేయలేకపోతున్నాను. అమ్మా అమ్మా నన్నేం చేయొద్దమ్మా, నన్నేం చేయొద్దమ్మా. దాన్ని నేను పట్టుకోలేకపోయాను. హే రోజీ, నిన్ను నా గుప్పెట్లో పెట్టుకొని మొత్తాన్ని నా కంట్రోల్లోకి తీసుకోవాలనుకున్నాను, కానీ తప్పించుకున్నా. ఏయ్, సిగరెట్ ఉందా? బీడీ ఉందమ్మా. ఇవ్వో. అగ్రహోటర్ ఒసే రోజీ, ఎప్పటికైనా నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుంటానే, నీ అంతు తేలుస్తాను. టైం చూస్తే 12:30 అయింది. అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం వెళ్ళిన విజయ్ కూడా రాలేదు. ఏమైనట్టు? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. మన అమ్మాయికి జరగకూడదు ఏమైనా జరిగింది. అలా మాట్లాడుకు సుధా. నువ్వేం టెన్షన్ పడుకు. మన అమ్మాయికి ఏం కాదు. ఉండు, నేను విజయ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అదిగో వస్తున్నట్టున్నారు. అమ్మా నందిని! అమ్మా నందిని! అసలు ఏం జరిగింది బాబు? నేను తన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి నేరుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. కాళ్ళకి బలంగా దెబ్బ తగలడం వల్ల తన్ని కొన్ని రోజుల పాటు నడవకుండా చూసుకోమని చెప్పారు డాక్టర్. అమ్మాయిని సమయానికి కాపాడారు. థ్యాంక్స్ బాబు. భలేవారు మావయ్య, ఇది నా బాధ్యత. నందిని నా ప్రాణం. అసలు తనకి దెబ్బలు ఎలా తగిలాయో తెలియడం లేదు. నందినికి ఇలా ఎందుకు జరిగిందో తెలియాలంటే తననే అడగాలి. ఏమండి, అమ్మా
నందిని అమ్మా అమ్మా నందిని అమ్మా అమ్మా నందిని నందిని అమ్మా బాబు అమ్మా నందిని నిన్నీ పరిస్థితుల్లో చూస్తావని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందమ్మా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? మానవత్వంతో ఆలోచించి ఈ ఆస్తి గొడవలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పడానికి వచ్చాను. అది చెప్పడానికి నువ్వెవరివే? ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? చెప్పమ్మా, నీకు ఈ గాయాలు కావడానికి కారణం ఏంటి? చెప్పమ్మా. ఏం లేదు నాన్న, నా దగ్గరున్న గోల్డ్ చైన్ డబ్బు కోసం దొంగలు నా దగ్గరకు వచ్చి బెదిరించారు. నేను ఇవ్వకపోయేసరికి నన్ను కొట్టి రోడ్డు పక్కన పడేశారు. ఎంత ప్రమాదం జరిగిందమ్మా. అమ్మా, ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా విజయ్ను లేదా నన్ను తోడుగా తీసుకెళ్ళమ్మా. ఒంటరిగా మాత్రం బయటికి వెళ్ళొద్దమ్మా. సరే నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను. రోజీ ఎందుకో అబద్ధం చెప్తోంది. తనని ఎవరో కావాలనే కొట్టి పడేశారు. ఎవరై ఉంటారు? గుడ్ మార్నింగ్ వినోద్ సార్. హాయ్. రోజీ గారు చనిపోయారు కాబట్టి వీటన్నిటిని మీ ముందు పెట్టాను. లేదంటే నా చావుకొచ్చేది. ఆస్తుల వివరాలు మీకు చూపించినందుకు నా అంతు తేల్చేది. చూసావా సంధ్య, మా అమ్మమ్మ అంటే అంతా ఎలా భయపడుతున్నారో? అవును, మీ అమ్మమ్మ అందర్నీ అలా తయారు చేసింది. మరి ఏనుగు బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆవిడ ఈ రోజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే వృక్షాన్ని పునాదిగా వేసుకుంది. ఇప్పుడు మీరు ఆ పునాదిని వేళ్లతో సహా పెకిలించాలి. అప్పుడు గాని ఎండీగా మీకు తిరుగుండదు. లేదంటే ఇక అంతే. అదే, కానీ ఎలా? ఎలా అని నన్ను అడుగుతారేంటి? ఆడిటర్ గారు ఎదురుగానే ఉన్నారు కదా, అతనితో డిస్కస్ చేసి ఆస్తి మొత్తం మన చేతుల్లోకి ఎలా రావాలో చూసుకుందాం. అమ్మా, ఆవిడుంటే మనమేమీ చేయలేం గాని ఆవిడ ఎలాగూ లేరు కదా. ఇప్పుడు ఈజీగా అన్ని వినోద్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను.
దానికి సంబంధించినవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ పనేదో చూసుకోండి. మీకు రావాల్సిన కమిషన్ గురించి మేం చూసుకుంటాం. సంతోషం. కానీ కానీ రోజీ గారు లేకపోయినా కూడా ఉన్న ఆ లక్ష్మి గారు చాలా పవర్ఫుల్. రోజీ గారి కర్మకాండలు పూర్తయ్యే వరకు ఇలాంటి విషయాలేవి లక్ష్మి గారు పట్టించుకోరు. ఆవిడ కర్మకాండలు పూర్తవగానే లక్ష్మి గారు రంగంలోకి దిగుతారు. కాబట్టి ఆ కార్యం పూర్తయ్యే లోపే లక్ష్మి గారు రంగంలోకి దిగే ముందే అన్నీ జరిగిపోవాలి. అలాగే చేద్దాం. ఏ ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోండి. నేను చూసుకుంటాను కదా. ఆ, కానీ ఇందులో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్. ఎందుకంటే నేను ఇలాంటి ఎన్నో కంపెనీలకు ఆడిటర్గా పనిచేశాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. శవాల్ని పక్కనే పెట్టుకుని అధికారాన్ని చేపట్టిన ఎన్నో కంపెనీలకు నేను ఆడిటర్గా పనిచేశాను. మీరేం వరీ కాకండి. సరే, మీరు ఆ పనిలో ఉండండి. ఇక నేను బయలుదేరుతానమ్మా. బాయ్ సార్. బాయ్. Yes. వదులు. నన్ను నేను శిక్షించుకోవాలి. వదులు, వదులు, ప్లీజ్ వదులు. ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నాప్ చేయలేకపోయాను. ఆ రోజుని పట్టుకోలేకపోయాను. దాని అంతు తేల్చలేకపోయాను. నేను అనుకున్నది సాధించలేనప్పుడు నాలో అగ్ని పుడుతుంది. అగ్ని, దాన్ని నేనే చల్లార్చుకోవాలి. అది నేనే చల్లార్చుకోవాలి. వదులు. కూల్, రిలాక్స్.
నీ శ్వాసలో శ్వాసనైపోతాను. రిలాక్స్. రోజీ కనీసం అమ్మని చివరి చూపు చూసుకోవటానికి అమ్మ బాడీ కూడా మిగల్లేదు. ఆఖరికి మన కస్తకలే మిగిలాయండి నాన్న. అవునమ్మా, ఈ చేతులతో తలకూరు పెట్టి మీ అమ్మ రుణం తీర్చుకోలేని దురదృష్టవంతుడమ్మా, దురదృష్టవంతుడిని.